అయితే ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు సమాజంలో ఇంకొక రకమైన అంటే హిందూ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా అసలు పెళ్ళి అనే మాటలకు కూడా అర్థం లేని విధంగా ఒక కొత్త నయా సంస్కృతి సమాజంలో ఇంప్లిమెంట్ అవుతున్నట్లుగా కనబడతా ఉంది. అది ఏంటిదంటే దాన్ని ఇంగ్లీష్ వర్డ్స్లో డింక్ అంటున్నారు. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే పెళ్లి చేసుకుందాం కానీ మనకి పిల్లలు వద్దు, అంటే ఇద్దరం ఉద్యోగాలు చేద్దాం, సంపాదిద్దాం. దేనికోసము అటువంటి పిల్లలు వద్దు అన్నప్పుడు ఇంకా సంపాదన ఎందుకు? అసలు మన సమాజం ఎటువైపు వెళ్తుంది? దీని గురించి కొంచెం అంటే స్త్రీ యొక్క మనస్తత్వ పరిశోధకులుగా మీరేం చెప్తారో, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక రకంగా చెప్పాలంటే ఈ డింక్ సంస్కృతి కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ కోరిలేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా సంస్కృతిని చెడగొట్టడానికి, పెడదారి పట్టడానికి, సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి మొదలైనవే. వీటిని మళ్ళీ నేను మతాన్ని తీసుకొస్తున్నాను అని అనకపోతే ముస్లిం కమ్యూనిటీలో కానీ క్రిస్టియన్ కమ్యూనిటీలో కానీ ఇవి రెండు ఉన్నాయా? కేవలం హిందూ సమాజంలోనే ఎందుకున్నాయి? వీళ్ళే ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి హిందూ సమాజంలో మనకి పెద్దవాళ్ళ కంట్రోల్ అనేది ఎప్పుడో తీసేశారు. మన వాళ్ళు తీయనివ్వండి, వేరే వాళ్ళు వచ్చి మనకి కట్ చేయనివ్వండి, ఇది మళ్ళీ సెకండరీ. వాళ్ళల్లో పిల్లల్ని ఎంతమందిని కంటున్నారు? ముస్లిమ్స్లో, క్రిస్టియానిటీలో కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి ఎలాగో రిజర్వేషన్లు ఉన్నాయి, బోళ్ళని జాబ్లు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. మొన్న మధ్యనే చూసాం, ఒకే కుటుంబంలో 3 అన్నదమ్ములు కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ ముగ్గురు ముస్లిమ్స్. ఎస్సీ ఎస్టీలు కూడా అలాగే రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మంచిగా జాబ్స్ వస్తున్నాయి. అంటే ఈ సంస్కృతి మొదలవడానికి మనం ఏదైనా సరే సమస్య ఉంది అంటే మూల కారణంలోకి వెళ్దామని మొదట్లో అనుకున్నట్టు వీళ్ళకి రిజర్వేషన్లు ఉంటున్నాయి, జాబ్స్ వస్తున్నాయి, వీళ్ళు ఎలా అయినా బతకగలుగుతున్నారు. ఇక్కడ మళ్ళీ హిందువులోకి వచ్చేటప్పటికి జనరల్ కేటగిరీ అయ్యాయి. వీళ్ళు ప్రతిదీ ట్యాక్స్ పేయర్స్, అందరూ ట్యాక్స్ పేయర్స్, మాక్సిమం ట్యాక్స్ పేయర్స్. అలాగే వీళ్ళకి రిజర్వేషన్స్ ఏవి లేవు, చాలా మందికి రిజర్వేషన్స్ లేవు. ఏదైనా సరే కొనుక్కోవాల్సిందే, వేలు ఫీజు కట్టాల్సిందే. ఎస్సీ ఎస్టీలు అంటారా, లేదంటే పిల్లలు వీళ్ళు క్రిస్టియన్స్ అంటారా, లేదంటే ముస్లిమ్స్ అంటారా, వీళ్ళకి వచ్చేటప్పటికి ఫ్రీ సీట్లు. వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు అన్ని కొనుక్కోవాల్సిందే, చేయాల్సిందే. వాళ్ళు ఫ్రీగా చదువుకుంటారు, మనం కట్టే ట్యాక్స్లతో వాళ్ళు ఫ్రీగా చదువుకుంటారు, వాళ్ళకి అన్ని ఫ్రీగా వస్తాయి. ఇక్కడ వీళ్ళకి ఏం రావు, అన్నింటికి డబ్బు పెట్టాలి. మొన్న మధ్య దాని మీద ఏదో సినిమా వచ్చింది, పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి డైపర్లతో మొదలు పెట్టి వాళ్ళ చదువులకి డిగ్రీ దాకా వచ్చి లేదు, బీటెక్ దాకా వచ్చి లేదు, ఎంటెక్ దాకా వచ్చి వీటన్నింటికి లక్షలు దాటిపోయి కోట్లలోకి వెళ్ళిపోతుంది. ఆ కోట్లు ఎన్ని కోట్లు అవుతాయో తెలియదు. అంత సంపాదించగలమా లేదా అన్న భయం మొదలయ్యి ఆ భయంలో నుంచి పుట్టిందే ఈ ప్రాబ్లం. నో కిడ్స్ అంతే. నో కిడ్స్ అంటే ఇప్పుడు వీళ్ళు బతుకుతున్నారు, బాగానే ఉంది, సంపాదించుకుంటారు, బాగుంది. ఈ సంపాదన ఎవరి కోసం? ఎన్నాళ్ళు ఏం చేస్తారు? నువ్వు అనుభవిస్తావు, బాగుంది. ఎన్నాళ్ళు అనుభవిస్తావు? ఊళ్ళు తిరుగుతావా? ఎన్నాళ్ళు తిరుగుతావు? 10 ఏళ్ళు తిరుగుతావా? తర్వాత అది కూడా బోర్ కొడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తావు? ఓ వయసు వస్తుంది, నీకంటూ తోడు కావాలనిపిస్తుంది, నీ పార్ట్నర్ చనిపోతుంది, అప్పుడు ఏం చేస్తావు? నీకు తోడు ఎవరుంటారు? ఇంకో పెళ్లి చేసుకుంటావా? అప్పుడు వాళ్ళు పోతారు, లేదంటే నువ్వు పోతావు, నీ పార్ట్నర్ కి నువ్వు దూరం అవుతావు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అంటే జనాభాని తగ్గించడానికి వచ్చినవే ఇవన్నీ అనవసరంగా మన బుర్రల్లో పెట్టుకుని మనం వేస్ట్ గా ఆలోచిస్తున్నాం, కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఒక్క హిందువులు తప్ప. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను క్యాస్ట్ లేదంటే మతం, రిలీజియన్ అంటూ మాట్లాడుతున్నానని అనుకోవద్దు, కానీ బయట జరుగుతున్నదే ఇది. నో కిడ్స్ అంటే పిల్లలు లేకుండా ఏం చేస్తావు? పిల్లలు లేకుండా ఆనందం ఇది, పిల్లలతోనే ఆనందం. తల్లిదండ్రులు కొంతవరకు, భార్యాభర్తలు వాళ్ళకి వాళ్ళు కొంతవరకు, మన పిల్లల్ని చూసుకుని వాళ్ళ వృద్ధిని చూసుకునే కదా మనం సంతోషపడతాం. ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని పిల్లలు అనుకోని పిల్లలుగా మిమ్మల్ని చదువులు చెప్పించి ఒక ప్రయోజకులు చేసి ఉద్యోగం ఇప్పించి మనల్ని చూసి వాళ్ళు ఆనందపడుతున్నారు కదా. మరి మనం ఆనందపడడానికి మన పిల్లలు ఏరి? సరే, ఇంత పెద్ద విల్లా కొంటాం, అందులో ఫర్నిచర్ ఉంటుంది, చాలా లావిష్ గా ఉంటుంది,
దేనికోసం? ఎవరికి చూపించడానికి? రోజు ఎవరొచ్చి చూస్తారు? నీ ఇంట్లో నీ పిల్లలు లేకుండా నువ్వు నీ భార్య ఎన్నాళ్ళు ఉండగలుగుతారు? అప్పుడు అది ఇల్లు ఎలా అవుతుంది? వచ్చిన తర్వాత ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికి పోయి వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆ పిల్లలు లేని ఇల్లు శ్మశానంతో సమానం. అంత పెద్ద విల్లా కూడా ఖరీదైన శ్మశానంతో సమానం, లేదంటే ఖరీదైన సమాధితో సమానం. అంతే. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఆ ఇద్దరే ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోతారు. ఏమైంది? ఆ ఆస్తి ఎక్కడికి పోయింది? ఏం చేసుకుంటారు? పిల్లలు లేని ఇల్లు ఏమవుతుంది? సమాధి అవుతుంది. అది పక్కన పెట్టండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. పిల్లలు వద్దు, ఏమొద్దు, నీ మీద నాకు, నా మీద నీకు ఎలాంటి హక్కులు వద్దు, మనం ఎలాంటి కట్టుబాట్లు వద్దు, నాకు బాధ్యతలు వద్దు, నీకు బాధ్యతలు వద్దు, తిందాం తిరుగుతాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంటి వద్ద తల్లిదండ్రులు మంచిగా చదువు చెప్పించి ఓ ప్రాజెక్టులు చేసి ఓ ఉద్యోగానికి పంపిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నది ఏంటిది అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కోలివింగ్ పేరు మీద హాస్టల్స్లో సింగిల్ రూమ్స్, సింగిల్ బెడ్ మీద ఇద్దరు కలిసి వితౌట్ అంటే పెళ్ళి లాంటి సంబంధాలు కానీ ఏం లేకుండా ఆడమొగ కలిసి చేయడం, దాన్ని కూడా ఇక్కడున్న వ్యాపారం డబ్బుల కోసం వీళ్ళు ఎంకరేజ్ చేయడం, వ్యాపారస్తులు కూడా ఇక్కడున్న హాస్టల్స్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. దీని మీద వ్యవస్థ కూడా అసలు స్పందించినట్లుగా కనబడతలేదు అసలు వ్యవస్థ. మన వి హనుమంతరావు కూడా సీరియస్ అయ్యిండు, కాంగ్రెస్ లీడర్ వి హనుమంతరావు గారు కూడా ఎంత సీరియస్ అయ్యారంటే హైదరాబాద్లో చండాలమైన సంస్కృతి నడుస్తూ ఉంది, దాన్ని కొంచెం కట్టడి చేసే ప్రయత్నం చేయండి అన్నాడు. కానీ అసలు ఆ డైలాగ్ వాల్యూ లేకుండా చేశారు. ఏ డిపార్ట్మెంట్ కానీ అసలు పలానా చోట లైట్లు చేసినామనో, పలానా హాస్టల్ పట్టుకున్నామనో, లేకపోతే పలానా హాస్టల్ సీజ్ చేసినామనో ఏదీ లేదు అసలు. దాని గురించి ఉలుకు పలుకు లేదు ఆ టాపిక్ మీద. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది చాలా నార్మల్ అయిపోయింది కాబట్టి దానికి కూడా వీటన్నింటికి ఒకటేనండి సొల్యూషన్. మనం ఏంటి, మన పూర్వీకులు ఏంటి, మన చరిత్ర ఏంటి అనేది పెద్దలు పిల్లలకి చెప్పాలి, ఆ పద్ధతిలోనే పెంచాలి, వాళ్ళని కట్టుదిట్టం చెయ్యాలి. ఒకటి. రెండోది, పిల్లలు కూడా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్డ్గా, అంటే ఇంద్రియ నిగ్రహం అంటారు. ఆ ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది? మెడిటేషన్ చేయండి, వ్యాయామం చేయండి. ఎప్పుడు కూడా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటాం. ఫిజికల్ స్ట్రాంగ్ కావాలంటే వ్యాయామం చేయాలి, కష్టపడాలి. అలాగే మనం సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ చిన్న చిన్నవి నేర్చుకోవాలి. ఆడపిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే చెప్తున్నా, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. మీ మీద మీరు ఒక కంట్రోల్ అనేది తెచ్చుకోండి. అలాగే మీరు చదువుతున్నారు, బాగుంది, మంచి మంచి చదువులు చదువుకుంటున్నారు, మంచి జాబులు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఎంత సాధించినా, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఒక మంచి కంపానియన్ లేని జీవితం బాగుండదు. ఆ కంపానియన్ని మీ ఒక్క సొంత నిర్ణయంతో కాకుండా మీ తల్లిదండ్రుల నిర్ణయంతో, వాళ్ళకి మీ గురించి మిమ్మల్ని ఇంత పెంచి పెద్ద చేసి చదివించి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిన వాళ్ళకి మీకు ఎవరైతే బాగుంటారనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళతో పంచుకోండి, వాళ్ళ సలహా తీసుకోండి, మంచి చెడులు వాళ్ళతో చర్చించండి. అమ్మ నాన్న సలహా తీసుకుని వాళ్ళని మీ జీవితానికి ఒక మంచి గైడ్గా చూడండి. అలాగే తల్లిదండ్రులు కూడా, ఇక్కడ తల్లిదండ్రులు కూడా చేస్తున్న తప్పేంటంటే పిల్లల్ని ప్యాంపర్ చేయడం. ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నారు. అంత ప్యాంపరింగ్ కూడా కరెక్ట్ కాదు. పిల్లలకి కష్టం తెలియచెప్పాలి, మంచి చెడు తెలియచెప్పాలి. వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా కొట్టకుండా పెంచుతున్నాము, లేదంటే వాళ్ళకి కష్టం తెలియకుండా పెంచుతున్నాము అనేది చాలా తప్పు. ఇప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా ఒక దెబ్బ వేస్తే చదివారనో, లేదంటే మిస్బిహేవ్ చేశారనో, లేదంటే ఇంకేదోనో. మనం ఈ మధ్యనే చూసాం వైజాగ్లో ఒక సంఘటన. ఫోన్ తీసుకుందని టీచర్ని కొట్టింది, చెప్పు పట్టుకుని ఒక అమ్మాయి. అసలు ఆ కల్చర్ ఎలా వచ్చింది? ఫోన్ చేతిలో ఉంది, టీచర్కి ఆకలేశారు, చెప్పినా వినలేదు, అందువల్ల ఫోన్ తీసేసుకుందని చెప్పి చెప్పుతో కొట్టింది. ఈ కల్చర్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అది చాలా తప్పు. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. మీ తర్వాత గురువుల చేతిలో పెట్టండి. సరే, గురువుల చేతిలో పెడుతున్నాము, బాగానే ఉంది, మళ్ళీ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు కదా అంటారు. ఎక్కడో 100% టీచర్స్ తప్పు చేస్తున్నారు, ఉండకపోవచ్చు. మరి మిగతా 95% మీ పిల్లల కోసం చదువుతున్నారు కదా. వాళ్ళ ఉద్యోగం కరెక్టే, బాధ్యత కరెక్టే, కానీ విధి నిర్వహణలో భాగంగా మీ పిల్లల్ని చూడాల్సింది పగలంతా వాళ్లే. మీ దగ్గర ఉన్న కాసేపు మినహాయించి మిగతా అంతా గురువుల దగ్గరే ఉంటారు. వాళ్ళని గురువుల చేతుల్లో పెట్టండి. అలాగే మీరు కూడా మీ చేతుల్లో తీసుకోండి.
తల్లి తండ్రి ఇద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇప్పుడు జాబ్స్ ఎక్కువైపోయినాయి. అందరూ ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. ఈ జాబ్ చేసే టైంలో వీళ్ళిద్దరికి కూడా పిల్లల్ని పట్టించుకునే టైం ఉండదు. నిజం చెప్పాలంటే భార్య భర్త ఇద్దరు వాళ్ళ ఆర్థిక విషయాల్లో ఎలా అయితే ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఒకరికొకరు పంచుకుంటున్నారో ఆర్థిక సహకారాన్ని, ఇంటి పనులు కూడా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి పిల్లల బాధ్యతను కూడా ఇద్దరు తీసుకుంటే అప్పుడు ఈ సమస్యలు అనేవి ఉండవు. అలాగే వాళ్ళకి ఇంట్లో మరి పిల్లలు ఎలాంటి వాళ్ళంటే పువ్వులు లాంటి వాళ్ళు, గట్టిగా పట్టుకుంటే నలిగిపోతారు, అలా అని సరిగా పట్టుకోకపోతే పడిపోతారు, అప్పుడు ఇంకా శాంతం పాడైపోతారు. వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇప్పటి తరాన్ని మీరు అలాగే పువ్వుల్లా చూడండి, అలా అని నలిపేయకండి, పాడు చేయకండి, పడేయకండి, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. ఇప్పుడు బయట ఉన్న జనరేషన్ చాలా భయంకరంగా ఉంది. మన పిల్లలు బయటికి వెళ్తే మన పిల్లల్లానే ఇంటికి వస్తారా లేదా అనే భయం వెన్నాడుతోంది. అలాగే ఎప్పుడు బురకా కప్పుకొని వస్తారో కూడా అర్థమవుతుంది. వాళ్ళ వెనకాల మన పిల్లలు కాలేజ్కి వెళ్ళారో లేదంటే జాబ్కి వెళ్ళారో అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ చుట్టూ వల వేసి పట్టుకుని లాక్కెళ్ళడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అలాగే కుటుంబంలో చిచ్చు పెట్టడానికి, తగాదాలు పెట్టడానికి, విడదీయడానికి, విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో శక్తులు ఎన్నో రకాలుగా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. నిజం చెప్పాలంటే హిందూ సంస్కృతికి బలం ఎక్కువ కాబట్టి మనం ఇంకా ఇన్నాళ్ళు ఉండగలిగాం. చాలా దేశాలు వాళ్ళ దెబ్బలకి తట్టుకోలేక సంస్కృతి చిన్న భిన్నమైపోయి అయితే ఇస్లాం అవుతుంది లేదంటే క్రిస్టియానిటీ అవుతుంది. మనం ఎన్ని దేశాలను అలా చూడట్లేదు. నిజం చెప్పాలంటే వీళ్ళే ముస్లింలు మన దగ్గరకు వస్తున్నారు కదా శరణార్థులని, వీళ్ళు వేరే ముస్లిం కంట్రీ కన్నా వెళ్తున్నారా? ఇక్కడికే ఎందుకు వస్తున్నారు అంటే మనం చేరదీస్తాం. ఆ తర్వాత వాళ్ళు నెమ్మదిగా వచ్చి నుంచోడానికి చోటిస్తే కాళ్ళు బారు చాపుకొని పడుకునే మనస్తత్వం వాళ్ళది. వస్తారు, నుంచోడానికి చోటు అడుగుతారు, ఉద్యోగం అంటారు, వ్యాపారం అంటారు, మొత్తం మన ఇంటిని మన కుటుంబాన్ని మొత్తాన్ని ఆక్రమించేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.